Hello viewers, myself Dr. Sri Krishna, consultant pediatrician for last 25 years from Hyderabad. మనం పిల్లల్లో వచ్చే కాన్స్టిపేషన్ అంటే పిల్లల్లో కనిపిస్తూ ఈ మధ్య చాలా ఎక్కువగా కనిపిస్తున్న మలబద్ధకం అనే దాని గురించి మాట్లాడుతున్నాను. నేను ఇంతకుముందు ఏడాదిలోపు పిల్లల్లో ఉండే ప్రాబ్లం ఎట్లా హ్యాండిల్ చేయాలి, తర్వాత ఏడాది నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకి ప్రాబ్లం ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పాను. ఇప్పుడు 5 ఏళ్ళు దాటిన పిల్లల్లో అసలు ఈ మలబద్ధకం అనేది ఎందుకు ఉంటుంది, దానికి కారణాలు ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఈ 5 ఏళ్ళు దాటిన పిల్లలు జనరల్గా 4 ఏళ్ళు 5 ఏళ్ల వరకు కూడా కొంతమంది పిల్లలు బాగానే వెళ్తుంటారు, ప్రతిరోజు మోషన్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళకి మలబద్ధకం అనేది కనిపించదు. కానీ స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టినప్పటి నుంచి కొంతమంది పిల్లల్లో ఇది కామన్గా ఉంటుంది. దీనికి కారణం ఉంది. స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత ఈ మలబద్ధకం ఎందుకు ఉంటుంది అన్నట్లయితే కొన్ని అలవాట్లు మనం అంతకు ముందు సరిగ్గా చేయకపోవడం వల్ల ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఏంటి అలవాట్లు అన్నట్టయితే, ఒకటి తినే ఆహారంలో ఈ సరైన ఫైబర్ లేకపోవడం, అంటే ఈ పీచు అనేది తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల చాలామంది పిల్లలకి సరిగ్గా మోషన్ రాదు. ఇంట్లో ఉన్నట్టయితే ఏ మధ్యాహ్నమో సాయంత్రమో వెళ్తారు, కానీ స్కూల్లో అది కష్టమైన పని. అందులోనూ చాలామంది పిల్లలకి స్కూల్లో టాయిలెట్కి వెళ్ళడం అంటే ఇష్టం ఉండదు, ఈ మోషన్కి వెళ్ళాలంటే ఇష్టపడరు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి నలుగురు నవ్వుతారనో, లేకపోతే అక్కడ కన్వీనియంట్గా ఉండకపోవచ్చు, ఇంకోటి చాలాసార్లు అక్కడంతా వాసన వస్తుంది, లేదా నీళ్ళ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు అని చాలామంది పిల్లలు అసలు స్కూల్లో ఈవెన్ వాళ్ళకి మోషన్ వచ్చినట్లున్నా కూడాను రాకుండా ఆపుకుంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడైతే మోషన్ వచ్చినప్పుడు పిల్లలు ఆపుకుంటారో ఆ పెద్ద పేగులో ఆ మోషన్ నిలబడిపోయి అది ఇంకా ఇంకా గట్టిపడిపోతూ ఉంటుంది. అది ఇంకా గట్టిపడిపోయి తర్వాత సాయంత్రం పూట ఇంటికి వచ్చినా కూడాను వాళ్ళు మోషన్కి రాదు. సో మోషన్ రాక వాళ్ళకి ఆటోమేటిక్గానే కడుపు అంతా నిండినట్టుగానే ఉండి సరైన తిండి కూడా తినరు. దీనివల్ల ఏమవుతుందంటే రోజంతా కూడాను సరిగ్గా మోషన్ వెళ్ళక వాళ్ళకి పొద్దున పూట ఏమో అలవాటు లేదు, తర్వాత స్కూల్లోనేమో వెళ్ళడం ఇష్టం ఉండదు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అప్పటికి పొట్టంతా గట్టిగా అయిపోయి తిండి సరిగ్గా తినరు, తిండి సరిగ్గా తిననందుకు గాను మళ్ళీ మోషన్ గట్టిగానే ఉంటుంది. సో ఇది ఒక సైకిల్ లాగా ఉండిపోతుంది వాళ్ళకి. ఇంకా అది మోషన్ వెళ్ళడం అనేది 3-4 రోజులకు ఒకసారి వెళ్ళడం అనేది అయిపోతుంది. అది కూడా అతి కష్టం మీద. కొంతమందికి అయితే ఎంత ఇబ్బంది పడతారంటే ఆ మోషన్ వెళ్ళేటప్పుడు గట్టిగా వెళ్ళడానికి ట్రై చేస్తారు, 3-4 రోజుల తర్వాత అప్పుడు రక్తం కూడా కారుతూ ఉంటుంది. ఇది ఫ్యూచర్లో ఏమైనా హెమరాయిడ్స్ అని లేకపోతే పైల్స్ లాంటి ప్రాబ్లం కూడా దారి తీయచ్చు. ఇప్పుడు కూడా జీవితంలో ఏ పైల్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు, లేకపోతే బ్లడ్ రాకుండా సుఖంగా ఉండాలంటే ఈ సుఖ విరేచనం అనేది, అంటే ఫ్రీ మోషన్ అనేది చాలా ముఖ్యము. దానికి మనం చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. అది ఎప్పుడైతే అది అలవాటుగా మారుతుందో వాళ్ళకి ఇప్పుడు ఈ లైఫ్లో ఎప్పుడూ ప్రాబ్లం ఉండదు. కాబట్టి బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే, పిల్లలందరూ కూడాను స్కూల్కి వెళ్ళే పిల్లలు పొద్దున్నే కొంచెం తొందరగా లేవాలి. వాళ్ళేమో స్కూల్కి 8ంటికి వెళ్ళాలంటే 7:30కి లేస్తే వాళ్ళకి టైం ఎక్కడ ఉంటుంది. కాబట్టి వాళ్ళని 6ంటికే లేపి కొంచెం గోరెచ్చటి పాలు కానీ లేదా గోరువెచ్చటి నీళ్లు కానీ తాగించి వెళ్ళి టాయిలెట్కి వెళ్ళి రమ్మని అలవాటు చేయాలి. ఎప్పుడైతే ఈ అలవాటు చేస్తారో వాళ్ళు చాలా వరకు కూడాను ఇంకా ఒక్కసారి పొద్దున వెళ్ళారంటే పొట్ట కూడా ఖాళీ అవుతుంది. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ బాగానే తింటారు, మధ్యాహ్నం తింటారు, సాయంత్రము రాత్రి కూడా తింటారు. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అది నార్మల్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా పొద్దున్నే వెళ్ళడం అనేది అలవాటు చేయండి. దాని తర్వాత రెండవది తినే ఆహారం. చాలామంది కూడాను టైం లేదని బ్రేక్ఫాస్ట్ మిస్ చేస్తారు. ఇది ఒక సైకిల్ లాగా మారుతుంది. పొద్దున్నే తినకుండా డైరెక్ట్ మధ్యాహ్నం 12ంటికి అట్లా తింటూ ఉంటారు. ఈ మధ్యలో ఏవో చిన్న చిన్న బిస్కెట్ లాంటివి ఏమాత్రం ఫైబర్ లేని ఫుడ్స్ తింటూ ఉంటారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. కాబట్టి పొద్దున కూడా 8ంటికి ఏదో ఒకటి కొంచెం సాలిడ్ ఫుడ్ లాంటిది తినాలి. ప్రిఫరబ్లీ ఫైబర్ ఉన్న ఫుడ్ అయితే మంచిది. సో ఫైబర్ అంటే పీచు ఉన్నది నేను ఆల్రెడీ చెప్పాను. ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, ఫ్రూట్స్ కానీ, లేదా గింజలున్న ఫుడ్స్, లేదా వాటి తొక్కతోటి తినగలిచే మనం ఈ మిల్లెట్స్, వీటన్నిటిలో ఫైబర్ ఉంటుంది. సో ఇవి ఏదైనా పొద్దున పూట టిఫిన్గాను తినాలి, మధ్యాహ్నం ఆహారంలో కూడాను వీటిని భాగంగా చేసుకోవాలి. అలాగే పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక
చాలామందికి జంక్ ఫుడ్ అనేది అలవాటు అవుతుంది. ఈ చిప్స్ కానీ లేకపోతే ఏదైనా చాక్లెట్లు తింటామని, లేకపోతే ఏదైనా రకరకాలుగా ఇవాళ రేపు దొరుకుతున్నాయి కదా, అవి ఒకటి గుర్తుంచుకోండి, వాటిలో దేంట్లో కూడా ఫైబర్ అనేది ఉండదు. ఫైబర్ అనేది ఆల్మోస్ట్ జీరో. ఈ పీచ్ అనేది లేనివి, ఇవి టేస్టీగా ఉంటాయి కదా అని అవే తింటే మరి పీచ్ అనేది అందదు. కాబట్టి స్కూల్ నుంచి రాగానే పిల్లలందరికీ కూడాను ఒక ఫ్రూట్ తినడం అనేది ఖచ్చితంగా అలవాటు చేయండి. ఫ్రూట్తో పాటు ఉడకబెట్టిన గింజలు అంటే పల్లీలో, శనగలో, లేకపోతే మొలకెత్తిన పెసలో, మొలకెత్తిన రకరకాల గింజలు ఉంటాయి. అన్ని రకాల గింజలు ఏదైనా కూడాను మీరు అది ఇచ్చినట్లయితే వాళ్ళకి అసలు అది కాన్స్టిపేషన్ అనేది పెద్ద సమస్యగానే ఉండదు. ప్రతిరోజు పొద్దున్న లేవగానే ఫ్రీగా మోషన్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళకి రోజంతా కూడా చక్కగా హాయిగా గడుస్తుంది. లేకపోతే అది ఒక ప్రాబ్లంగా ఉంటుంది. చాలామంది పిల్లలైతే ఫ్రీగా స్కూల్లో ఆడుకొని కూడా ఆడుకోలేరు. నీళ్లు తాగమంటే టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుందేమో అని చెప్పేసి నీళ్లు కూడా తాగరు. అంటే వాళ్ళ మొత్తం మెటబాలిక్ సైకిల్స్ అన్నీ కూడాను స్లో అయిపోతాయి. దానివల్ల వాళ్ళు చదువుల్లో కూడా వెనకబడతారు, వాళ్ళ గ్రోత్ కూడా వెనకబడుతుంది. కాబట్టి పొద్దున్నే వెళ్ళడం అలవాటు చేయండి. వాళ్ళ పిల్లలు తినే ఆహారంలో మంచి ఫైబర్ ఉన్న ఫుడ్ పెట్టండి. అలాగే తిన్న 1-2 గంటల తర్వాత నీళ్లు బాగా తాగమని ఎంకరేజ్ చేయండి. సో దట్ వాళ్ళకి అసలు ఈ ప్రాబ్లం అనేది ఎప్పుడూ కూడాను తలెత్తకుండా ఉంటుంది.